మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను ప్రశ్నిస్తున్న మహిళలు గ్యాస్ పైసలు ఇస్తలేరు, పింఛన్ వస్తలేదు, ఇస్తామన్న 4000 పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారు? డోర్నాకల్ ఎమ్మెల్యేలను నిలదీసిన మహిళలు, చీరల పంపిణీలో కుర్చీలు లేక ఇబ్బందులు. అయితే ఒక రామచంద్ర పరిస్థితే కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఈ విధంగానే తిరగబడతా ఉన్నారు. మీ ఇందిరమ్మ చీరలు ఎవరికి కావాలి కానీ మొదలు గ్యాస్ పైసలు పడతలేవు, దాని లెక్కేదో చెప్పండి. ఇప్పటికీ 1000 రూపాయలు పెట్టి గ్యాస్లో ఒక్కొక్క ఏరియాలో, హైదరాబాద్లో పెడితే 1200 దాకా అట. ఇప్పుడేమో ఊర్లలో 950 రూపాయలు లేకుంటే 1000 రూపాయలు గ్యాస్ పైసలు. మరి ప్రభుత్వము డప్పులు కొట్టి భజనలు చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాసులు ఫ్రీగా ఇచ్చి తర్వాత రేటు పెంచే రకం కాదు, మేము సబ్సిడీలోనే ఇస్తాం అనుకొని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగిండు, ఆ మాటలను కూడా ప్రకటించిండు. మరి ఈరోజు గ్యాస్ పైసలు కూడా ఎక్కడ కూడా పడలేని పరిస్థితి. ఎక్కడ కూడా రామచంద్ర నాయక్ గారు పిలిచారంట, మహిళలందరూ చీరల పంపిణీ కార్యక్రమంలో రావాలి, ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా ఈ వీడియో వైరల్ కావాలంటే రాష్ట్రం మొత్తం వైరల్ అయిపోయింది ఆ వీడియో. మీ చీరలేందో కానీ మొదలు మా యొక్క గ్యాస్ పైసలు ఎక్కడా అనేది మహిళలు అడగడంతో ఇక్కడ ఎమ్మెల్యే ఇటు మహిళల దగ్గర వాగ్వాదం ఏర్పడింది, గొడవలు కూడా ఏర్పడడం కూడా జరిగింది. పాపం చీరలు ఇద్దామని వచ్చి ఉంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఏ పలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకుంటే ఏ విశేషంలో కానీ, లేకుంటే ప్రజల సంక్షేమాల గురించి కానీ, ప్రజల సమస్యల ముందు నిలబడి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అసలు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచినట్టుగా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ మొహం ఎట్లుంటుందో కూడా తెలియదట ఇప్పటివరకు స్టిల్. అయితే ఈ విధంగా మహిళ ప్రశ్నించేసరికి రామచంద్ర నాకు ఏం చెప్పలేక ఆ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎన్ని రోజులు ఎట్లా తప్పించుకొని తిరుగుతారు? ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారంటీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొల్లగొడుతున్నాడు తప్ప ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు మొత్తం సర్దుకున్నాడే తప్ప తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి ఏమైనా ఇచ్చేది ఉందా అంటే ఏది కూడా లేదు. వాళ్ళ దగ్గర బడ్జెటే లేదట. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవడానికే సరిపోతలేదు, ఇక ప్రజల కోసం తీసుకొచ్చి ఏం పెడతారు? వాళ్ళు ఏం పెట్టలేరు. వ్యవహారాలు తేడా అయిపోతున్నాయి, కథ వేరైపోతుంది. అందుకనే రాష్ట్ర ప్రజలకి ఒకటే నా విన్నపం, మీరు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరేం చేసినా కూడా నిలదీయండి. మీ గ్యారెంటీలు మీరు నిలదీయకుంటే ఎవ్వరు నిలదీయలేరు. మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాలకు అడుగుపెట్టాలన్న భయం పెట్టేయాలి. వాళ్ళకు భయం పుట్టించి ఫలానా ఏరియాలో పోతే మహిళలు గల్లబట్టుకొని అడుగుతూ ఉన్నారు. దయచేసి మన గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం బతిమలాడుకొని ఏదో ఒకటి చేసుకొని ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు చేద్దాం అనుకుని ఈ విధంగా ప్రభుత్వ పెద్దలు కిందికి చూసేటట్టుగా వ్యవహరించాలి.